ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, డిగ్రీ పేపర్ లీకేజ్, 10th క్లాస్ పేపర్ లీకేజ్, అన్ని పేపర్లు లీకేజ్ చేస్తూ ఉంటావు. వాళ్ళు సంవత్సరాల తరబడి పుస్తకాలు ముంగట వేసుకొని రాత్రి పగలు కష్టపడి చదువుకోవాలి. నేను నోటిఫికేషన్ లేదు, వాడు వయసు అయిపోయింది, పెళ్లి చేసుకోవాలి. ఊళ్ళో అందరూ 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోవాలని నిందిస్తూ ఉంటే వాడు చదువుకున్న చదువుకు అర్థం లేదా, వాడు వయసు మీద పడితే వాడు పెళ్లి చేసుకోవాలి, వాడు ఎట్ట బతకాలి. కాబట్టి మేమేమంటున్నాం అంటే చదువు అనగానే ఏదో గొప్పది అనేది కాదు బ్రదర్. మేమేమంటున్నాం అంటే చదువు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంలో నువ్వు ఒక మంచి పరివర్తన చెందినటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం కోసమే చదువు తప్ప ఉద్యోగం చేయడానికో పైసలు సంపాదించుకోవడానికో చదువులు చదవకండి. అలా చదువుకునేటువంటి వాళ్ళే వ్యవసాయం చెప్పాడు కదా, చదువుకునే వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే చాలా ప్రమాదం ఉన్నాడు. ఈరోజు చూడండి, పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు, చదువుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఉన్నాడు, చదువుకున్నాడే కదా. నరేంద్ర మోడీ సార్ చదువుకోవాలని పక్కన పెడదాం. ఆయన దగ్గర పనిచేసేటువంటి, ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళే ఈ సమాజాన్ని పాడు చేసేది. కాబట్టి మేమేమంటున్నాం అంటే చదువుకున్న వాళ్ళైనా పేదవాళ్ళని దోపిడీ చేయకండి. విద్యా పేరుతోని, వైద్యం పేరుతోని దోపిడీ చేయకండి. వాళ్ళ దగ్గర భూములు ఎలాగూ లేవు, వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. తెలంగాణ ప్రాంతంలో అయితే దొర్ర భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన లేదో కమ్యూనిస్టులు పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి, భూ పోరాటాలు చేసి భూములు పంపిస్తే వాటిలోనే సాగు చేసుకొని బతుకుతా ఉన్నారు. మీరు అవి కూడా విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే అవి కూడా అమ్ముకొని వాళ్ళు ఎట్ట బతకాలి?